ప్రకాష్ గారు. భరత్ గారు, చెప్పండి. లాస్ట్ మాటలతో నేను మొదలు పెడతా. మీరు ఎవరినన్నా కూర్చోబెట్టండి ఈ ఫోరంలో, స్టాటిస్టిక్స్ తో రమ్మనండి. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు కేవలం 9.5 సంవత్సరాల్లో ఏ ఫీల్డ్ లోనైనా, ఏ ఫీల్డ్ లో, ఇంక్లూడింగ్ వాళ్ళన్న ఎడ్యుకేషన్ లో కానివ్వండి, ఆ వైద్యంలో కానివ్వండి, 9.5 ఏళ్లలో ఏదైతే డెవలప్మెంట్ జరిగిందో, రియల్ డెవలప్మెంట్ పారామీటర్స్ ప్రభుత్వం చెప్పేటి వాటితో పాటుగా ప్రజల కోణంలో నుంచి నేను దానికి ఛాలెంజ్ ఉంటా. మళ్ళీ నేను నా పేరు మార్చుకుంటా, ఈ దేశంలో కూడా ఉండా. ఒకవేళ ఏదైనా స్టేటు ఇంత జనాభా ఉన్న స్టేటు 9.5 సంవత్సరాల్లో లాస్ట్ డిజిట్స్ లో ఉన్న 2014 నాడు 61,000 కోట్లుంటే 2 లక్షల కోట్లకు పైన ఆదాయం పెరిగిన రాష్ట్రాలు గాని, కాన్స్టంట్ గా 2 డిజిట్స్ గ్రోత్ రేట్ ఉన్న రాష్ట్రాలు గాని, అన్ని రంగాలల్లో 9.5 ఏళ్లలో ఇంత ప్రగతి సాధించిన రాష్ట్రం గాని, పోనీ ఉద్యోగాలల్లో ప్రపోర్షనేట్ గా జనాభాకు తగ్గట్టుగా ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం గాని, ఆర్థికంగా ఎదిగిన రాష్ట్రం గాని, కరెంటు కోతలు లేని రాష్ట్రం గాని, రైతుల ఆత్మహత్యలు ఆపిన రాష్ట్రం గాని, సాగు భూమిని 4 ఇంతలు పెంచిన రాష్ట్రం గాని, జలవనరులను అభివృద్ధి చేసిన రాష్ట్రం గాని, భూగర్భ జలాలను పెంచిన రాష్ట్రం గాని, వలసలను రివర్స్ చేసిన రాష్ట్రం గాని, నేను మళ్ళీ మీ జీటీవీ సాక్షిగా ఛాలెంజ్ చేస్తున్నా. నేను నా పేరు మార్చుకుంటా. ఒకవేళ ఎవరైనా ఈ 9.5 ఏళ్లలో కేసీఆర్ పాలనను మించిన పాలన అందించిన వాళ్ళు ఉన్నట్టయితే హరగోపాల్నైనా పిలవచ్చు, కోదండరాంనైనా పిలవచ్చు, ఎకనామిస్టులైనా పిలవచ్చు, అమర్త్య సేన్, ఇవాళ ఎవరైతే అమర్త్య సేన్ ఫాలోయర్స్ ఉన్నారో వాళ్ళనైనా పిలవచ్చు, సిహెచ్ హనుమంతరావునైనా పిలవచ్చు, సెస్ లో ఉన్న మేధావులనైనా పిలవచ్చు, పిహెచ్డి చేసిన ఎకనామిస్టులైనా పిలవండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇట్లా ఊరికే మాట్లాడతారు. ఇప్పుడు కేసీఆర్ లోపాలు లేవని నేను చెప్పా, కేసీఆర్ తప్పులు చేయలేదని నేను చెప్పా, కేసీఆర్ పాలనలో కరప్షన్ లేదని నేను చెప్పా, కేసీఆర్ పాలనలో ఎక్సైజ్ బడ్జెట్ పెరిగింది వాస్తవమే, కానీ చేసింది కూడా గుర్తుపెట్టుకోవాలి కదా. ఏకపక్షంగా రాలేయడం ఏందండి? మద్యపాన నిషేధాన్ని విజయరామారావు గారు టీడీపీలో ఉన్నప్పుడు అమలు చేయగలిగారా? ఎన్టీ రామారావు ఎంతో మంచి ఉద్దేశంతో దూబగుంటలో మొదలైన ఉద్యమాన్ని ఆయన దాన్ని ఆచరణకు తీసుకొని పాలసీ చేశాడు. ఒక సీసా కూడా రాకుండా ఆపగలిగారా? ఎంతమంది పక్క రాష్ట్రాల నుంచి మద్యం తీసుకొచ్చారు? అప్పుడు సారా తయారు చేసి ఎన్నో వేల మంది చనిపోయారు. ఇది ఒక్క రోజుతోనూ ఒక్క పాలకుడు ఆపే నిర్ణయం కాదు కదా. అంటే ఇర్రిలవెంట్ గా మాట్లాడి తెలంగాణని 57 ఏళ్ళు సమైక్య రాష్ట్రంలో ఉంచింది వీళ్ళే, ఈ నాయకులే. ప్రకాష్, నీకు రిలవెన్స్ ఉందేమో, మాకు రిలవెన్స్ కనిపిస్తుంది. 50,000 కోట్ల మద్యం మీరు దేని దానికే మాట్లాడాలి, తప్పులను మాట్లాడండి. అంటే డెవలప్మెంట్ లేదు, ఎక్సైజ్ బడ్జెట్ పెరిగింది, తాగుబోతులను చేసిండు. మీ గన్పూర్ లో ఎన్ని ఆత్మహత్యలు ఆగినాయి మీకు తెలుసా? అదివరకు ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లున్నాయి? గన్పూర్ కు నీళ్లు వచ్చినాయి, అదివరకు దేవాంధ్ర నీళ్లను మీరు తీసుకురాగలిగిందా? మీరు టిఆర్ఎస్ లో లెజిస్లేచర్ పార్టీ నాయకుడు మిమ్మల్ని ఎందుకు ఓడించారు ఉప ఎన్నికల్లో ప్రజలు? అట్లా కాదే మరి, కేసీఆర్ తోటి వచ్చింది అది. నేను అదే అంటే మంచి చెప్పండి, చెడు కేసీఆర్ జమాన్లు ఎవరు తెచ్చిన అనేది కాదు, నీళ్లు వచ్చినాయా లేదా? నీళ్ళు ఎప్పుడు వచ్చినాయి, ఎట్లా కేసీఆర్ వచ్చినాకనే నీళ్లు వచ్చినాయి. దేవాదులు అదవరకు నీళ్లు రాలేదు డాక్టర్ సాబ్. నేనదే అదివరకు రాలే, ఈయనప్పుడు కూడా రాలే. ఈయనప్పుడు మొత్తం మీ గన్పూర్ చెరువులను నిండినాయి కదా, రాజపేట, గణపూర్ ఇవన్నీ చెరువులు నిండినాయి ఎవరి కాలంలో? అది నిన్న మొన్న వస్తున్నాయి. నిన్న మొన్న కాదు అది. మీరు అడగండి మీ గన్పూర్ ప్రజల్ని. కిసారెడ్డి లైన్ లో తీసుకో, కిసారెడ్డి చెప్తాడు ఎప్పుడు వచ్చినాయి నీళ్ళు అనేది. నిన్న మొన్న వచ్చినాయి లేదు డాక్టర్ సాబ్, దాదాపు 4-5 ఇయర్స్ అయింది. నిన్న మొన్న ఎందుకు వచ్చినాయి? ఒక థర్డ్ ఫేజ్ ఒకటి ఆ సొరంగం పెండింగ్ ఉంది, అది ఒక్కటి తప్ప మిగతా అన్ని కంప్లీట్ అయినాయి. అదే మొదటి నుంచి డాక్టర్ సాబ్ నేను మీకు మొత్తం పర్సనల్ ప్రకాష్ గారు ఏమైంది? సరే, నవంబర్ 29 ఏం జరిగింది గుర్తుందా? అప్పుడు మీరు విభేదించినట్టున్నారు. ఒక మాట, నవంబర్ 29 పరిమితమై మాట్లాడతా. వాస్తవంగా ఎంత దయనీయమైన పరిస్థితి అంటే తెలంగాణ వాళ్ళది. అసలు ఇక తెలంగాణ రాదు. ఎందుకంటే ఇప్పుడు విజయరామారావు గారు ఉప ఎన్నికల్లో 16 మంది రిజైన్ చేస్తే 9 మంది ఓడిపోయారు.
అందులో విజయరామారావు గారు కూడా ఉన్నారు. అప్పుడు కడియం శ్రీహరి గెలిచారు వారి మీద. అంటే పరిస్థితి ఏంటంటే అది విజయరామారావు గారు తప్పు కాదు. అది ఏంటంటే ఎవరికి వాళ్ళు మేము తెలంగాణ అని చెప్పి పోస్టర్లలో వేసుకున్నారు. వాళ్ళ చేతి గుర్తు బదులు తెలంగాణ జెండా వేసి అందులో వాళ్ళ తెలంగాణ గుర్తులో చేయి గుర్తు పెట్టుకున్నారు. అంటే మేము తెలంగాణ అని కాంగ్రెస్ అన్నది, మేము తెలంగాణ అని టీడీపీ అన్నది. అంతిమంగా ఏమైందంటే ప్రజలు మన పార్టీకి వేసుకుందాం, అందరు తెలంగాణ అంటారు కాబట్టి ఎవరి పార్టీకి వాళ్ళు వేసుకున్నారు. ఒక 1 year ముందు కరీంనగర్ లో జరిగిన బై ఎలక్షన్ మీరు చూశారు. అక్కడ ఏంటంటే అన్ని పార్టీల వాళ్ళు జెండాలు మోసిన వాళ్ళంతా పోలింగ్ రోజు వచ్చేసి టిఆర్ఎస్ కేసారు. ఇక్కడనేమో ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి వేసుకున్నారు. అందువల్ల 9 మంది ఓడిపోయారు. 9 మంది ఓడిపోయిన తర్వాత కేసీఆర్ గారు కూడా బాగా విరక్తితోని రాజీనామా చేశారు అధ్యక్ష పదవికి. మళ్ళీ విజయరామారావు వీళ్ళందరూ పోయి రిక్వెస్ట్ చేసి 3-4 రోజులు ఎంబడిపడి మళ్ళీ ఆయనను నువ్వు లేకపోతే బాగుండదని జయశంకర్ గారు వీళ్ళంతా కూడా మళ్ళీ అధ్యక్ష పదవి బాధ్యతలు తీసుకునేటట్టు చేశారు. అంటే ఒక్కసారి ఆకాశంలో ఉన్న ఉద్యమం పాతాళానికి పడిపోయినట్టు అయింది. 2 ఎంపీలు ఓడిపోయారు. కేసీఆర్ గారికి 1 year లోనే 2 లక్షల మెజార్టీ తగ్గిపోయింది. బొటాబొటి ఓట్లతో గెలిచారు. దాని తర్వాత ఏమైందంటే రాజశేఖర రెడ్డి గారు బాగా ఉధృతంగా ప్రచారం చేశారు. తెలంగాణ వాదమే లేదు, వాళ్ళందరూ ఓడిపోయారు, మేము 5 సీట్లు గెలుచుకున్నామని ఆయన అన్నాడు. 4 సీట్లు గెలుచుకున్నామని చంద్రబాబు నాయుడు అన్నారు. ఆ టైంలో ఈ దేవేందర్ గౌడ్ ఆ పార్టీ పెట్టడంతో వాస్తవంగా నేనే దేవేందర్ గౌడ్ ఒప్పించి ఈ పార్టీకి నవ తెలంగాణ ఉద్యమ సంస్థ లాగా పెట్టాలని ఆయన తర్వాత దాన్ని పార్టీగా మార్చారు. అయితే నేను చేసిన ఆ పని వల్ల ఏమైందంటే ఒక 3-4 నెలలు ఊపిరి తీసుకోవడానికి టిఆర్ఎస్ కి అవకాశం వచ్చింది. దేవేందర్ గౌడ్ని తీసుకొని అన్ని మండలాలు, జిల్లాలు అవన్నీ తిరగడం వల్ల మళ్ళొకసారి తెలంగాణ వాదాన్ని లేపడం జరిగింది. దానివల్ల చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, ఇక తెలంగాణ అని మనం అనకపోతే ఈ ఎలక్షన్లలో దేవేందర్ గౌడ్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసేటట్టు ఉన్నాడు. ఆయనను ముందు పెట్టి తెలంగాణ వాదులంతా టిఆర్ఎస్ లో ఉన్న వాళ్ళే కాకుండా టీడీపీలో ఉన్న వాళ్ళు కూడా పోయేటట్టున్నారని చెప్పి వాస్తవంగా కడియం శ్రీహరి లాంటి వాళ్ళ ఒత్తిడికి లోనై ఆయన జై తెలంగాణ అన్నాడు. 2008 విజయదశమి రోజు శ్రీహరి గారు ఆ లెటర్ ను తీసుకుపోయి ప్రణబ్ ముఖర్జీకి ఇచ్చారు. సో తెలంగాణ ఓట్లు చీలొద్దని చెప్పి పొత్తు కలిశారు. పొత్తులో మళ్ళా వీళ్ళిద్దరి మధ్య బెడిసింది బీ ఫామ్లు ఇచ్చే కాడ. లాస్ట్ కి ఏమైందంటే 10 సీట్లే వచ్చినాయి టిఆర్ఎస్ కి. అంటే తెలంగాణ వాదాన్ని ఎక్కడో ఆకాశంలో ఉంచిన పార్టీ ఆ 10 సీట్లు రావడంతో పూర్తిగా వాదం బలహీనం అయిపోయింది. టీడీపీ వాళ్ళందరూ జై తెలంగాణ అంటున్నారు. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో చీలొద్దని చెప్పి తీసుకున్న నిర్ణయం బెడ్సి కొట్టడంతో ఏం చేయాలో దిక్కు తోచిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన రెండోసారి. ఆ రోజు కనుక హెలికాప్టర్ ప్రమాదంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోకపోతే తెలంగాణ చరిత్ర ఇంకో తీరు ఉండేది. తెలంగాణ రావడం అనేది దాదాపు అసంభవం అయ్యేది. అనుకోని పరిస్థితుల్లో ఆయన చనిపోవడంతో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. ఆ 14F అనేది ఫ్రీ జోన్ హైదరాబాద్ అని చెప్పి దాంతో మళ్ళొక్కసారి ఉద్యోగులంతా కూడా చాలా చిన్న ఇష్యూ యాక్చువల్లీ, కానిస్టేబుల్ నియామకం సంబంధించిన ఇష్యూ.